6 ఏళ్ల కుమారుడి కోసం ఆమె అన్నీ ఓర్చుకుంది. ఆత్మాభిమానం ఆమెను పుట్టింటి గడప తొక్కనివ్వలేదు. గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా పంటి బిగువన అణిచిపెట్టి అందరికీ నవ్వుతూ కనిపించేది. అనుమానపు భర్త ఎన్నో చిత్రహింసలకు గురిచేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నా అనువంత కూడా ఇంటి గుట్టును బయటకు రాకుండా తనలో తానే కుమిలిపోయేది. కానీ భర్త పెట్టే బాధలు రెట్టింపవడంతో తట్టుకోలేకపోయింది. కన్నవారికి భారం కాకూడదనుకుంది సరే, మరి కడుపున పుట్టిన బిడ్డను కూడా వద్దనుకుంది. భర్త పెట్టే బాధలు భరించలేక కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ మహిళ ఏం చేసింది? చక్కని కుటుంబం, అమ్మా అంటూ ప్రేమగా పిలిచే 6 ఏళ్ల కుమారుడు, ఏమైందమ్మా అంటూ అంతకన్నా ప్రేమగా ఆరా తీసే తల్లిదండ్రులు, నచ్చిన టీచర్ ఉద్యోగం, ఇంతకు మించి ఏం కావాలి? తోటి ఉద్యోగులు విద్యార్థులతో ఎంతో సరదాగా నవ్వుతూ నవ్విస్తూ కనిపించే ఆ టీచరుకు ఎలాంటి బాధలు లేవనుకుంటారు చూసిన వాళ్లందరూ. ఆమె జీవితం ఎంతో హాయిగా సాగుతోందని అనుకుంటారు తెలిసిన వాళ్లందరూ. కాని తనలో రగిలే అగ్నిపర్వతం గురించి ఎవరికి తెలుసు? తనను దావాణంలా దహించివేస్తున్న బాధల గురించి ఎవరికి చెప్పుకోగలదు? క్షణమొక నరకంలా గడవడంతో ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆమెను అంతలా బాధపెట్టిన విషయమేంటి? ఆమెను అంతలా బాధించిందెవరు? ఆ బాధలు తట్టుకోలేక ఆమె ఏం చేసింది? గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన వీరశెట్టి వైష్ణవికి ప్రకాశం జిల్లా ఇంకొల్లుకు చెందిన కిషోర్ బాబుకు వివాహమైంది. వీరికి 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కిషోర్ బాబు పల్నాడు జిల్లా గురజాలలోని ఓ ఫార్మసీ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాడు. వైష్ణవి కూడా స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా ఉద్యోగం చేస్తోంది. దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కుటుంబం పట్ల కిషోర్ బాబు కూడా ఎంతో ప్రేమ చూపించేవాడు. వాళ్లను చూసి ఇరుగుపొరుగువారు కూడా అసూయపడేవాళ్లు. కాని ఉన్నట్టుండి వైష్ణవి మృతదేహం గురజాల రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాలపై పడి ఉండడం చూసి అందరూ షాక్కు గురయ్యారు. వాళ్ల తల్లిదండ్రులు చెబుతున్న మాటలు విని మరింత ఆశ్చర్యపోయారు. అనుమానం అప్పుడు కూడా తక్కువైతే సరే బాడీ లేని ఐవీఎఫ్ సరే చేయించాం. ఆ చేయించిన కానీ చెప్పలేదు. 1 సంవత్సరం అట్టట్టున్నాడు. అనుమానం యాక్షన్ ఎందుకో తెలియదు. అయ్యా ఏందయ్యా ఏం చేస్తున్నాను ఏందని చెప్పాను అంటున్నప్పుడు అనుమానం పెట్టడం. ఏదైనా కట్టి మంచి బట్టలు కట్టి ఎవరు చుట్టుపక్కల మాట్లాడకూడదు, ఎవరితో ఆడాడుతూ మాట్లాడకూడదు. ఒక అమ్మాయికి టీచర్ ఉంది. ఆ టీచర్తో మాట్లాడుతుంటే అది కూడా ఒక వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అంటాడు, ఎవరితో మాట్లాడొద్దు అంటాడు, ఎవరితో చేయొద్దు అంటాడు. సరే బానీలే అని చెప్పని ఇట్టే 2-3 సార్లు కొట్టాడు. 4 సంవత్సరాల నుంచి మాకు చెప్పలేదండి. 4 సంవత్సరాల నుంచి చెప్పకుండా బిడ్డ దాచి పెట్టుకుంది. తర్వాత చెప్పింది, అమ్మ కాళ్ళు పట్టుకొని మన అత్త మామగారు వస్తే కాళ్ళు పట్టుకొని 4 సంవత్సరాల నుంచి భజన నన్ను ఇసుక్కోమాక మాము, నన్ను ఇసుక్కోమాక, నేను టార్చర్ పడలేను, నరాలని నిప్పులు వస్తున్నాయి. వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్న చెప్పింది, మామయ్య ఇంత టార్చర్ చేస్తున్నాడు మామయ్య, మీరన్నా చెప్పండి అంటే వాళ్ళ అమ్మ అంతే, ఎక్కడ రాశాడు మా అబ్బాయి అని, ఎక్కడన్నాడు నువ్వు చూపి అని అందే. మాకు తెలియదు, మాకంతా కలిసి మీ మధ్య చెప్పి. అయితే కిషోర్ వైష్ణవికి ఇద్దరికీ ఇది 2వ వివాహమే. కృత్రిమ గర్భధారణతో వైష్ణవి బిడ్డకు జన్మనిచ్చింది. తొలుత భార్యను ఎంతో ప్రేమగా చూసుకున్న కిషోర్ ఆ తర్వాత అనుమానించడం మొదలుపెట్టాడు. ఎవరితోనూ సరిగా మాట్లాడనిచ్చేవాడు కాదు. మానసికంగా శారీరకంగా వేధించడం మొదలుపెట్టడంతో ఆమె తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేది. ఎందుకు రామ్మా మేము తీసుకొచ్చి చూసుకుంటాము, మేము పెంచుకుంటాము, నువ్వు బరువు కాదమ్మా రామ్మా అని చెప్పానంటే అమ్మా పిల్లాడుంటాడు బయటకు వస్తాననుకో, సమాజం ఎంత కాదనుకున్నా మగాళ్ళ అయితే మాట్లాడుతాము, 10 మంది 10 రకాలుగా చెప్తారు. ఏమి చచ్చిపోతే అందరూ ఎందుకు వచ్చిందో ఈ పిల్లలు ఏదో ఉందా అని అంటారమ్మా. నేను ఆ బాధపడలేను, ఇంతవరకు మీకేనందా లేదు, ఇప్పుడు ఈనందా, నేను బాధపడలేనమ్మా, నేను అక్కడే ఉంటానమ్మా, పచ్చిగా నేను అక్కడే బతుకుతాను. మొన్న పండగకి వచ్చినా కూడా అడిగెళ్ళా, సరే రామ్మా నువ్వు ఉండమ్మా వెళ్ళొద్దమ్మా, ఈ పిల్ల రావా, మేము వచ్చి వద్దాం, పొద్దున్నే లేచి వద్దాం అనుకుంటున్నాం.
భర్త వేధింపులు ఎక్కువవడంతో తట్టుకోలేకపోయిన వైష్ణవి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఎవరికీ చెప్పుకోలేని విషయాలు చాలా ఉన్నాయని, ఆమెకు భర్త నిత్యం నరకం చూపించేవాడని వైష్ణవి స్నేహితులు తెలిపారు. వాళ్ళ అమ్మోళ్ళకి కూడా చెప్పలేదు, చాలా పర్సనల్ విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పలేను. వాళ్ళ పర్సనల్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ బయట పెడుతుందేమో, ఎక్కడ బయట పెడుతుందో అని చెప్పి, వాడి విషయాలు ఎక్కడ బయటకు వస్తాయో అని చెప్పి వాడు ఎవరితో, వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళ అన్నయ్యతో, వాళ్ళ వదినతో, ఫ్రెండ్స్తో ఎవరితో మాట్లాడినప్పుడు. అంతకుముందు పెళ్ళైన కొత్తలో కూడా అతను జాబ్కి వెళ్తా ఇంట్లో బయట గడి పెట్టి తాళం వేసుకొని వెళ్ళిపోయేవాడు. స్కూల్కి వస్తున్నా కూడా ఎవరితో మాట్లాడినవాడు. మొన్న బస్సు నుంచి కింద పడితే డ్రైవర్ ఏంటి మేడం అని వస్తే ఆ రోజంతా మాట్లాడలేదంట, కొట్టాడంట. టార్చర్ అండి. ఇంకా అసలు మధ్య స్కూల్కి వెళ్తే ఫ్రెండ్స్తో కొద్దిగా సంతోషంగా ఉంటుందని స్కూల్కి కూడా వెళ్ళొద్దని టార్చర్ పెడుతుంది. రాత్రి కూడా వాళ్ళిద్దరు లోపల పడుకుంటారు, ఈ అమ్మాయిని తలుపు లోపల గడిపెట్టి ఈ అమ్మాయిని బయట నెట్టేస్తారు. భర్త వేధింపుల వల్లే వైష్ణవి ఆత్మహత్య చేసుకుందని ప్రాథమిక విచారణలో తేలడంతో పోలీసులు భర్తను అరెస్టు చేశారు.